నమస్తే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఈ వీడియోలో దొండకాయ ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చేసుకున్న ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మనకు కొంచెం పుల్లగా తగిలితే చాలా రుచిగా అనిపిస్తాయి కదా కర్రీస్. దానికోసం ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి వేసుకోవడం వల్ల కర్రీ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఇంకా ఈ దొండకాయకు సంబంధించిన కర్రీస్ చాలా చాలా ఉన్నాయి. ఇంకో 3 రకాల కర్రీస్ ఉన్నాయి. దొండకాయ వేపుడు, క్యాటరింగ్ స్టైల్ దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై కూడా ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసి చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ దొండకాయ ఉల్లి కారం ప్రాసెస్ ఏందో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. దొండకాయ ఉల్లికారం కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలని తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఎందుకంటే దొండకాయల పైన నల్ల నల్లగా మరకలు ఉంటాయి కాబట్టి ఆ మరకలన్నీ పోయేలాగా బాగా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా కట్ చేసుకోవాలి. కిందికి జాయింట్ ఇప్పుడే ఏం తీసుకొని అవసరం లేదు. ఒక్క దొండకాయలో 8 పీసెస్ అయ్యేలాగా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోండి. మనం పైన పార్ట్ని 4 పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత కిందికి ఉన్న జాయింట్ని కూడా కట్ చేసి ఇవి కూడా ఇలా ముక్కలుగా చేసుకోండి. ఈ కింది భాగంలో కూడా 4 ముక్కలు, పైన భాగంలో 4 ముక్కలు, కింది భాగంలో 4 ముక్కలు, ఒక దాంట్లో 8 ముక్కలు అయ్యేలాగా ఇలా కట్ చేసుకోండి. ఈ సైజులో ఇట్లా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఈ గ్రేవీ అనేది దొండకాయ పీసెస్కి పట్టుకొని దొండకాయ ముక్కలు కూడా మంచి పుల్లటి టేస్ట్తో చాలా బాగుంటాయి. ఇంకా ఇందులోకి ఇప్పుడు ఒక పెద్ద మీడియం సైజ్ ఉల్లిగడ్డ తీసుకున్నాను. మీ ఇంట్లో ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. ఇందులో పొడి కారం ఏమి యూజ్ చేయం కాబట్టి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా శుభ్రంగా కడుక్కొని అలా నానబెట్టుకోండి. 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోండి. కొంచెం దొడ్డుగా కట్ చేసుకున్నా పర్లేదు. ఇంకా ఇవన్నీ మనం ఆయిల్ వేసి ఆయిల్లో వేయించుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైపోయిన తర్వాత అందులోకి 1 పావు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర ఈ ఆయిల్లోకి వేసి అటు ఇటు కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ధనియాలు, జీలకర్ర ఫ్రై కాగానే ఇందులోకి వెంటనే ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఉల్లిగడ్డలు కూడా వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా కొంచెం ఫ్రై కాగానే ఇందులోకి మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు కలుపుతూ దాదాపు ఒక 10 నిమిషాలు అయితే టైం పడుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే ఇవన్నీ మాడిపోయి కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. మనం ఏదైనా ఓపికగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే కర్రీస్ అనేటివి టేస్ట్ బాగా అవుతాయి. మనకు తొందరగా కావాలనేసి హడావిడిలో మంటని ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టేసి మాడిపోయేలాగా చేసుకుంటే కర్రీస్ అనేటివి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిగడ్డలు అనేటివి ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి పక్కన పెట్టి చల్లారబెట్టుకోండి. ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ కప్పు తీసుకొని ఇవన్నీ మిక్సీ కప్పులోకి వేసుకొని మనం తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల మనకు కలర్ అనేది మంచి కలర్ కూడా వస్తుంది. పసుపు వేసుకోకుండా మిక్సీ పడితే ఈ కలర్ అంతా ఆరెంజ్ కలర్ లాగా వస్తుంది. ఇక చూడండి, మీ ఇష్టమైతే బరకగా అయినా పట్టుకోండి, మీకు మెత్తటి పేస్ట్ లాగా అవసరమైతే అలా అయినా పట్టుకోండి. ఇది మీ ఆప్షన్ అండి. ఎట్లా మిక్సీ పట్టుకున్న టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. దానిపైన మూత పెట్టేసి కర్రీలో వేసుకున్నంత వరకు స్మెల్ పోకుండా పక్కన పెట్టుకోండి. కర్రీ వండుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైపోయిన తర్వాత అందులోకి 1/2 కప్పు వరకు ఆయిల్ తీసుకోండి. 1/2 కప్ అంటే దాదాపు ఆయిల్ పావుతోనే ఒక 3 పావులు అయితే సరిపోతుంది. ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వేసుకొని 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి కొంచెం ఫ్రై కాగానే మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు అనేటివి ఫ్రై కావడానికి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. ఒక 15 మినిట్స్ వరకు అయితే పడుతుంది. 15 నిమిషాలలో దొండకాయలు అనేటివి మంచిగా మెత్తగా అవుతాయి. కానీ అప్పటి వరకు మధ్య మధ్యలో ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా 2 నిమిషాలకు ఒకసారి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఫ్రై చేయకుండా ఉన్నట్టయితే కిందికున్న దొండకాయలన్నీ మొత్తం మాడిపోయి పైనున్న దొండకాయలన్నీ పచ్చి పచ్చిగా ఉంటాయి. అన్నీ ఈవెన్గా ఫ్రై కావు. అన్నీ ఈవెన్గా ఫ్రై అయినప్పుడే మన కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇలా బాగా అటు ఇటు కలుపుతూ 2 నిమిషాలకు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఇట్లా ఫ్రై అయిపోయిన తర్వాతనే ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని పసుపు కూడా ఈ దొండకాయలకంతా పట్టేలాగా ఇట్లా బాగా కలిపేసుకోండి. ఇలా
మనం పసుపు వేసి పసుపు అంతా కలిసిపోయిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఉల్లికారం ముద్ద ఉంది కదా, ఆ ఉల్లికారం ముద్ద కూడా ఈ దొండకాయలోకి వేసి ఈ దొండకాయలకంతా బాగా కలిసిపోయేలాగా పట్టించండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా నేను ఎలా అయితే కలుపుతున్నానో ఇట్లా కలుపుకుంటూ మొత్తం ఈ దొండకాయలకి కలిసిపోయేలాగా ఈ ఉల్లికారం ముద్దని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని ఇంకా ఇది ఫ్రై అవుతుంటేనైతే మంచి అరోమా వస్తుందండి. అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా. సో ఈ కారం అంతా పట్టుకునేలాగా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళొకసారి ఇట్లా బాగా కలిపేసుకోండి. మంచిగా ఉప్పు, కారము, ఇంకా మనం వేసిన ఫ్లేవర్స్ అన్ని ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి కూడా ఈ దొండకాయలకు పట్టుకొని దొండకాయ ముక్కలు అనేటివి మంచి టేస్ట్ వస్తాయి. మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అందులో నుంచి మంచి రసం తీసుకోండి. చిక్కగా తీసుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా మీకు ఒకవేళ ఇట్లా చెయ్యడ్డం పెట్టుకొని పోసుకోవడం రాకపోతే చింతరసాన్ని ఒక ఫస్టే రెడీగా పెట్టుకోండి. చింతరసం తీసుకొని ఇంకా ఇందులోకి వేసి మళ్ళీ కొన్ని వాటర్ పోసి మళ్ళీ కొంచెం పిసికి మళ్ళీ చిక్కగానే పోసుకోండి. బాగా పలసగా చేసుకోవద్దు చింతరసం అనేది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఇలా చేసుకోండి. ఇంకా మిక్సీ కప్లో కూడా కొద్దిగా మసాలా ఉండే కాబట్టి అందులో కూడా కొన్ని వాటర్ పోసేసి ఆ మసాలా అంతా వేస్ట్ కాకుండా ఇందులోకి పోసి ఇట్లా కలిపేసుకోండి. ఇంకా మీకు గ్రేవీకి సరిపడా కొన్ని వాటర్ పోసుకోవాలి. చిన్న టీ గ్లాసెడు అన్న 2 టీ గ్లాసుల వాటర్ అయినా పడతాయి ఇందులోకి. నేనైతే పోసుకున్నాను. మీరు కూడా పోసుకోండి. మంచి గ్రేవీ కలుపుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది వాటర్ పోసుకోవడం వల్ల. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న విధంగా చిన్న టీ గ్లాసెడ్తోని 2 టీ గ్లాసులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇట్లా కలిపేసుకొని మళ్ళొకసారి ఇందులోకి ధనియాల పొడి వేసుకోండి. వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడి ఉంటుంది కదా, ఆ ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. ఇది వేయించి పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి 1/2 టీ స్పూన్. జీలకర్ర, ధనియాలు సమాన కొలతలో మనం వేయించుకొని పొడి చేసుకొని రెడీగా ఉంచుకుంటాను నేను ఎప్పుడైనా. ఇట్లా మనం ఈ టైంలో వేసుకోవడం వల్ల పులుపు కర్రీస్లో జీలకర్ర మెంతుల పొడి అనేది మనకు ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుందన్నమాట కర్రీస్. ఇంకా ఈ పొళ్ళు వేసేసిన తర్వాత మూతని ఒక 5 నిమిషాల వరకు ఇట్లా పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఇట్లా నూనె అనేది మంచిగా వేరుతుంది. ఈ నూనె వేరిన తర్వాత కూడా ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకోండి. ఎప్పుడైనా కర్రీస్కి ఇట్లా నూనె పేరాలి. నూనె పేరిందంటే మనకు కర్రీ ఉడికింది, కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం. ఇంకా మనకు ఈ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే. ఇంతే సింపుల్. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. లైక్ ఇచ్చిన వెంటనే కింద యూట్యూబ్ అడిగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్.